నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్తీ మద్యం వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు జగన్ జమానాలోనే ఈ కల్తీ మద్యం వ్యవహారం చేశారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. మరో పక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు కల్తీ మద్యం పేరు ఎక్కడైనా వినిపించినా ఎవరైనా ఉన్నా సరే అసలు ఉపేక్షించేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఆయన మరొక మాట అన్నారు, ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేసే విధంగానే దీన్ని తెరపైకి తీసుకొచ్చారా అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుమానం వ్యక్తం చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఏపీ లిక్కర్ స్కామ్ మరొక అడుగు దూరంలోనే తాడేపల్లి కొంపను తడతారు పోలీసులు, సిట్ అధికారులు. ఈ గతంలో మనం ఎక్కువగా విన్న వార్తలు సార్. కానీ ఈరోజు కల్తీ మద్యం వ్యవహారం రావడం అంటే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడానికే కావాలనే తీసుకొచ్చారని చెప్పి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిందో అదే కల్తీ మద్యం వ్యవహారం జనార్దన్ రావు వైసీపీ హయాంలోనే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి ఈ కల్తీ మద్యం వ్యవహారం ఏంటి? ఆంధ్ర టు ఆఫ్రికా అంటున్నారు, ఆఫ్రికాలోనే నేర్చుకుని ఆంధ్రాలో పెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఈ లిక్కర్ ఈ టైప్ డిస్టిలరీస్ పెట్టి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ కుటుంబం అందరినీ ఒడ్డున పడేసే కార్యక్రమం చేశాడు ఆయన. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళందరూ కూడా కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఫ్యామిలీ అంతా. ఏదో తినడానికి ఉండటానికి లోటు లేకపోయినా ఈ రకమైన మూటలు కట్టేసుకుంటానికి ఉండేది కదా వాళ్ళకి. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారితో సహా ఇబ్బందులు ఉండేవారు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన రాగానే ఒకసారి తాగడానికి మంచినీళ్ళు లేని కోతులకి 100 అరటిపళ్ళు గెలలు పడితే ఎలా ఉంటుంది అలాగే వచ్చేసింది. వాళ్ళు అందరికి రాష్ట్రాన్ని అప్పచెప్పేసాడు, మొత్తం కొలగొట్టేశారు వాళ్ళు. అందులో భాగంగా జార్జి రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కజిన్ బ్రదర్, వాళ్ళ తాలూకా వాళ్ళు అనిల్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి బ్యాచ్, వాళ్ళంతా వాళ్ళ బ్యాచ్ అన్న. ఈ సిసి రెడ్డి అన్న అతను ఒక ఆయన ఉండేవాడు. అతను సినిమా ప్రొడ్యూసర్ కూడా, ఏదో సినిమాది కూడా తీశాడు. అతను జార్జిరెడ్డి బామర్ది, రవీంద్రనాథ్ రెడ్డి, వీళ్ళంతా లింకులు చుట్టాలి. అదంతా బీరకాయ పీసులాగానే చుట్టుకుని ఉంటుంది. మన తలంటికి సిక్కడిపోతే ఎలా ఉంటే తీలేము అలాగే అన్నమాట ఈ బ్యాచ్ అంతా. మొత్తమే వైఎస్ ముఠా అనుకో వీళ్ళందరూ ఉన్నాయి. అందులో వాళ్ళిద్దరూ అప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టిన సొమ్ములో కొంత ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు పెట్టుబడి పెట్టారు. అక్కడ డిస్టిలరీస్ పెట్టి మద్యం అమ్మకాలు సాగించి విపరీతంగా సంపాదించారు. పాపం అక్కడ చాలామంది చనిపోయారు అది తాగి తిని ఈ పద్ధతిలో పోయారు. అది ఇటీవల కాలంలో అది కూడా ఆఫ్ చేశారు. వాళ్ళ మీద కేసులు అయిన నమోదు. ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తర్వాత అధికారంలో రావటం ఇది చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయనకి అక్కడ ఎలా జరిగిందో ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళు ఏం చేశారు అనేటువంటిది ఒకసారి చెప్పారు. అసలు ఆయన ఎగురుగా అంతాడు భలే ఉందరో బాబు, ఇది ఎవరికి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఏ రాజకీయ నాయకుడికి రాని ఆలోచన. ఎవడన్నా ఏం చేస్తారు, నువ్వు అధికారంలోకి వచ్చావనుకో ఒక కాంట్రాక్టర్ వస్తారా, వాడి దగ్గర అంత కొంత కమిషన్ తీసుకుని కాంట్రాక్ట్ ఇస్తాం. ఇలాగ ఈ మద్యం సంబంధించిన ఆబ్కారీ శాఖకు సంబంధించి మద్యం కంపెనీలు ఏమంటే బాగుండి కొంత ముడుపులు ఇస్తారు, అవి తీసుకుంటారు. అంటే కొంచెం అంటే ఒక పీస్ వాటా తీసుకుంటారు, అంతేగాని మొత్తం కేక్ మొత్తం తీసుకోరు, వాళ్ళే ఎవరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కేక్ అంతా తినేయాలంటే ఏం చేయాలి? అప్పటి వరకు ఉన్న ఈ బ్రాండెడ్ విస్కీ, బ్రాందీ వైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లై చేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలంటే వీళ్ళు వెళ్ళగొడితే మళ్ళీ అనుమానం అవుతుంది అందరికీ. వాళ్ళంతరాళ్ళే పోవాలంటే ఏం చేసాడు? ఒకటి ఈ వైన్ షాపులు, బార్ షాపులు ఇవన్నిటిని ఆ పాలసీని మార్చేసాడు. ప్రభుత్వమే నిర్వహిస్తుంది వైన్ షాపులు, బార్లు ఇచ్చుకుంటాము, ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఒక 5 స్టార్ హోటల్లో తప్ప మీకు అందుబాటులో ఎక్కడ మద్యం దొరకదు. మొత్తానికి నేను మద్యపాన నిషేధం చేస్తాను, నెమ్మదిగా తగ్గించుకుంటా పోతాను, రేట్లు పెంచేస్తే తక్కువ తాగుతారు. ఇలాగని అప్పటి వరకు ఉన్నదాన్ని 2 రెట్లు 3 రెట్లు చేసేసి వీళ్ళు సప్లై చేస్తారు కదా బయట నుంచి, ఈ బ్రాండెడ్ విస్కీలు అయ్యి రిప్యూటెడ్ కంపెనీస్ అయినాయి. వాళ్ళు సప్లై చేసినట్టు తీసుకుని డబ్బులు తినేసాడు కట్టకుండానే. జనాలు సప్లై చేస్తారు, ఎవడన్నా మీ ఇంటికి పాలు పోతున్నారు ఎవరన్నా. ఒక నెల ఇవ్వకపోతే వచ్చే నెల కూడా ఇవ్వకపోతే ఫోన్లో అన్నాల నుంచి పోసుకుంటున్నారు. 2 నెలలు ఇవ్వలేదు, 3 నెలలు కూడా ఇవ్వకపోతే ఇది ఏంటని అడుగుతాను. 4 నెలలు ఇవ్వకపోతే మా నెత్తపోతాం. వీళ్ళు అలాగే మొత్తం లాగేసాడు.
వాళ్ళు అంతరాలే పోయిన వాళ్ళు అంతరాలే పోయారు కదా, మీరు పోతే మేము చేసుకోలేమా, ఈ మాత్రానికి మేము వండుకోలేమా అంటాం కదా. అలాగే శోభరంగా ఇంటికాడ వండిచ్చేసాడు. ఒక డిస్టిలరీస్ అని తీసుకుని నీదో నాదో ఇంకొకరిది ఎవరో ఒకరు డిస్టిలరీస్ ఉంటే అవి బలవంతంగానో బతిమాలో ప్రలోభపెట్టో లేకపోతే ఎంతో కొంత ఇచ్చో తీసేసుకున్నారు. తీసేసుకుని వాళ్ళే వండేయటం మొదలెట్టారు. ఒకే రకం వండేసి 100 రకాల బ్రాండ్లు రకరకాల స్టిక్కర్లు ప్రింటింగ్ చేయించడం, దానికి అంటించేయటం, సీల్ వేసేయటం, అమ్మేయటం. దాంట్లో అది ఎప్పుడు కూడా మద్యం అప్పటికప్పుడు తాజా సరుకు తాగకూడదు. ఏదన్నా సరే మన వండిన ఆహార పదార్థాలు ఏమైనా తాజాగా తినాలని చెప్తారు, మద్యం మాత్రం నిల్వ ఉండాలని చెప్తారు. ఏటో మరి విచిత్రం ఏంటండి, దానికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ క్రితం సంవత్సరాలు నిల్వ పెరిగి కొలిది రేటు పెరుగుతూ ఉంటుంది. వైన్ అన్న అంతే. 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు భూమిలో పాతి తీసి దాన్ని అమ్ముతూ ఉంటారు. దానికి ఏళ్ళు నిల్వ పెరిగి కొలిది కూడా రేటు పెరుగుతూ ఉంటుంది. కానీ ఇది వీళ్ళు పచ్చిదే అమ్మేవారు. అసలు సప్లై అందదు కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతారు. ఇప్పుడు ఏది పెరిగినా పెరగకపోయినా కానీ మీకు మద్యపాన ప్రియులు మాత్రం పెరుగుతారు. మద్యం వినియోగం మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. దాంట్లో కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు. అలాగా పైగా రేట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 50 రూపాయలు ఉండి బాటిల్ 125కి 150 చేశారు. అంటే 3 రెట్లు పెంచాడు. 3 రెట్లు పెంచి వాళ్ళ దగ్గర సరుకు తేవటం ఆపేసి వాళ్ళ దగ్గర తెచ్చింది అమ్మికు దొబ్బేశారు. వాళ్ళు మానేసిన తర్వాత వీళ్ళు సొంతంగా సప్లై చేయడం మొదలెట్టారు. అంటే ఆదాయం 3 రెట్లు పెరిగింది అమ్మకం. మనకు చూపించేది 10%, 15% చూపించారు. వాళ్ళు మరి ఎలా చూపిస్తారంటే ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, తయారీ వాళ్ళదే, అమ్మకం కూడా వాళ్ళ మనుషులు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేయాలి. ఒక 15% చూపించేవారు. మిగతాదంతా కూడా ఎప్పటికప్పుడు దాని మీద పర్యవేక్షణకి వాళ్ళ బృందం ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి చేర్చేసేవారు. అక్కడ వందల వేలాది మిషన్లో 100 మంది మనుషులు దాన్ని కేటాయించడానికి నోట్లన్నిటిని సార్ట్అవుట్ చేసి కట్టలు కట్టి లెక్కించి బాక్సులో భద్రపరిచి కంటైనర్ల ద్వారా బయటికి పంపించాలి డెలివరీ. దీనికోసం దాదాపు అందుకనే అతనికి 1-2 కోట్ల రూపాయలు పప్పలుగా అయిపోయిన వాళ్ళందరూ తింటాం అన్నమాట. కాఫీలు టీలు తాగి లేకపోతే ఎందుకోతే అంత ఆ సెక్యూరిటీ ఎందుకు అంత ఎత్తు గోడలు ఎందుకు కట్టాడు. ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుంది కాబట్టి ఇతను కూడానే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు వెళ్ళేవాడు. మిగతా ఎప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళలేదు అన్న. ఇంటికాడే సెక్రటేరియట్ సెట్ చేసి ఎవరిని వచ్చినా ఇంటికాడే మాట్లాడి మనందరం కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడేమో అనుకునేవాళ్ళు. ఒకసారి ఇతను వెళ్ళకుండానే పరదలై కట్టి అడవడి చేసేవారిని అడవడికి ఆ లోపల ఉన్నాడో లేదో మనకు తెలియదు కదా. ఏంటండి ఎప్పుడన్నా బటన్ నొక్కుతానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడు అంతే. మిగతా అంతా కూడా జాగ్రత్తగానే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నట్టు వంటలు చేస్తున్నట్టు వంటల సూపర్వైజర్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు కదా, జాగ్రత్తగా అవి వండుతున్నారు ఇవి వండుతున్నారు అని. అలాగే డబ్బులు ఎక్కడతాం అది చూసుకునేవాడు అంతే అతను. ఇది జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఇలా జరుగుతుండగానే కొంత లిక్కర్ వ్యాపారం సైడ్ వ్యాపారం కూడా జరిగేది. ఎందుకంటే వీళ్ళు ఎలా చేస్తున్నారో అచ్చం అలాగే చేసుకుని సొంతంగా పెట్టుకున్నారు దొంగడాలు కొంతమంది. అందులో ఒకటి జనార్దన్ రావు 2021లో. అతనికి ఆల్రెడీ ఏఎన్ఆర్ బారో బిఎన్ఆర్ బారో అని ఏదో ఉండేది హైవే పక్కన. అప్పట్లో హైవే పక్కన బార్లే ఉండకూడదన్న రూల్ ఉండదు. హైవేకి 2 కిలోమీటర్ల దూరం ఉండాలని. అప్పుడు అక్కడి నుంచి తీయటం నష్టాల్లో ఉండేటప్పటికి దిక్కు తోచక ఏం చేయాలో తెలిసేది కదా అతనికి. ఆ క్రమంలో అతనికి గోవా వెళ్ళినప్పుడు ఒకటి తగిలాడు. అక్కడ ఆడు ఏం చేయాలంటే ఏంటంటే ఎందుకంటే టెన్షన్ మనమే తయారు చేసుకోవచ్చేదని చెప్పేసి ఆడు చూపించాడు. ఇలా చేసుకుని అక్కడి నుంచి కొన్నాళ్ళు తెచ్చుకుని వీళ్ళు బార్లోను వైన్ షాప్లోను అమ్ముకుని కొంత లాభం గడించాడు. అది కొన్నాళ్ళు గడించిన తర్వాత ఏం చేయడంటే ఆడెవడో చేసి పడితే మనకెందుకు మనమే చేసుకుందాం అనుకున్నాడు. ఈ లోపల ఈ జయచంద్రారెడ్డి తగిలాడు వాళ్ళకి. వీళ్ళిద్దరూ కలిపి ఇతను బారు వ్యవహారం చేసుకున్నారు, వాళ్ళు కలిసివారు. ఇతను వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నిజాంపేట, హైదరాబాద్ నిజాంపేటలో ఒక యూనిట్ పెట్టుకుని శుభ్రంగా అక్కడ తయారు చేయించి వాటికి ఆంధ్ర సప్లై చేసేవాడు. ఫెనాయిల్ బాటిల్ ఫెనాయిల్ స్టిక్కర్ వేసి అవన్నీ సప్లై చేసేవాడు. సప్లై చేసి అక్కడ అమ్ముకునేవాడు. బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా సాగుతుంది వ్యాపారం. ఈ లోపల ప్రభుత్వం మారింది. వీళ్ళందరికీ భయం వేసింది, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పేసి ఆపేసి వీళ్ళు ఏం అంటలేదని మొన్న ఈ మధ్యన 4-5 నెలల నుంచి మొదలెట్టారు. టటక్కని దొరికారు. ఇప్పుడు
ఏమంటే ఇప్పుడు అమ్ముతున్నదంతా నా బ్రాండ్లు అమ్ముతున్నారు కదా, ఆ బ్రాండ్లు అమ్మినప్పుడు నకిలీ చేయడానికి అవకాశం ఉండదు. కానీ వీళ్ళకి తెలిసిన షాపుల్లో కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా షాపులు వచ్చినాయి ఎక్కువ. చూసారు మీరు, వైసీపీ వాళ్ళకి ఎక్కువ షాపులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారిని అందరూ విమర్శించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా మీ పార్టీ వాళ్ళు చూసి ఇచ్చుకోండి, ఈ లాటరీలు కోవడం ఎందుకన్నారు. లాటరీలు అయ్యి ఎందుకండి, మీ పార్టీ వాళ్ళకి ఇచ్చేసుకోండి అవన్నీ షాపులు, శుభ్రంగా జవాబుదారీగా ఉంటుంది, వాళ్ళు కొంచెం మంచిగా పద్ధతిగా ఉంటారు. ఈ వైసీపీ వాళ్ళు అంటే అంత దొంగల బ్యాచ్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వినలేదు, అంత పద్ధతిగా ఉండాలి మనం, ప్రభుత్వం అందరూ సమానం అన్నట్టు చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆ వైసీపీ వాళ్ళకి లాటరీలో వచ్చినాయి, ఆ షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు. వీళ్ళు అన్ని షాపులు అమ్మరు, ఇలాంటి కొన్ని షాపులకి ఈ లెక్కర సప్లై చేస్తున్నాడు, వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు అప్రతిష్ట ఎవరికి వచ్చింది, ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుంది. వాళ్ళు తప్పు చేయకుండా, వాళ్ళు ఇంది మీద అక్రమార్జన లేకుండా. ఇప్పుడు ఆ లోకల్ ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు, వాళ్ళు కక్కుర్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎలా చేస్తున్నాడు, మనకు డబ్బులు ఎలా ఇస్తున్నాడు అనుకోవాలి కదా. ఇప్పుడు లాటరీలో వచ్చింది, వాడు అదృష్టం అది, వాడు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటున్నాడు, సిగ్గు లేకుండా వాడి దగ్గర డబ్బులు తీసుకోకూడదు కదా. ఏంటండి, నేను తీసుకునే వాడి గురించి చెప్తున్నాను. ఇప్పుడు నీకు సరిపడగా కొట్టుకుంటానికి బోళ్ళని ఉంటాయి, ఇంకానే మట్టి మశానం అలాంటివి అన్నీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలా వెళ్ళాడితే వాళ్ళు తప్పుడు వ్యాపారం చేస్తారు. తప్పుడు వ్యాపారం చేస్తే ఆ చెడ్డ పేరు అల్టిమేట్గా ఎవరికి వస్తుంది, గవర్నమెంటు ప్రభుత్వానికితో పాటు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడికి వస్తుంది కదా. మచ్చ లేకుండా ఆయన మీద కరప్షన్ ఎప్పుడూ లేదు, ఆయన మీద కరప్షన్ ఎలిగేషన్ ఎప్పుడూ లేదు, కరప్టెడ్ అని ఎవ్వరు అనరు ఆయన్ని. ఎందుకంటే ఆయన 4వ ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి అవడైనా. అలాంటి వాళ్ళందరూ ఊరికే నిందలేశారు తప్ప ఎవడో కనీసం ఆధారాలు చూపించలేకపోయారు. మన జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు, లేని రింగ్ రోడ్డు ఉందని చెప్పి ఇసుక ఫ్రీగా ఇచ్చాడు, ఇలాంటి కేసులు పెట్టారు ఆయన మీద. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మరి అది బాధ్యతగా ఉండాలి కదా కొంతమంది. అలాగే జనార్దన్ ఇప్పుడు ఏం చేయడం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రభుత్వం కరప్టెడ్ అయ్యి వాళ్ళు కూడా ఇందులో ఆశిస్తే వాళ్ళు తక్షణ చర్యలు ఉంటాయా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు, చంపేసి డెలివరీ ఇచ్చినట్టు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళని ఏమి మొహమాటలాగా కాపాడుకుంటాడు అతను. ఈయన మా పార్టీ అయినా తమ్ముడు తనవాడైనా ధర్మం అన్నట్టు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద చర్యలు కూడా కేసు కూడా కట్టి లోపల వేస్తారు. జనార్దన్ రావు అన్నప్పుడు దొరికిపోయాడు, పోలీసులు మా తోలు తీసేస్తామని చెప్పి మొత్తం బొమ్మ చెప్పేసి ఉంటాడు. ఇంకా చాలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. మాకు ఎవరితో సంబంధం ఎవరినైనా సరే సీరియస్గా తీసుకుంటారు. దానికి ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ బ్యాచ్ ఎప్పుడు తయారైంది, ఏ బ్యాచ్ ఏ షాపులో అమ్మారు, ఆ స్కాన్ చేస్తే మొత్తం బొమ్మ బయటకు వచ్చేద్ది. కాబట్టి బెల్ట్ షాపులను కూడా తోలు తీసేస్తాను ఎవడో అమ్మటానికి వీలేదన్నాడు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆయనది కూడా దీన్ని నిరోధించడానికి చూస్తాడు, ఇటువంటి అక్రమాలు అన్నట్లు. కానీ ఆయన సమయాన్ని ఇలాంటి చిల్లర వ్యవహారాల్లో సమయం వృధా కాకుండా చూడాలంటే ఎక్సైజ్ శాఖ కూడా కళ్ళు మూసి కూర్చోకూడదు. వాళ్ళకి మా పొట్టలో జగన్ ఉన్నప్పుడు ₹10 వచ్చి వాళ్ళకి వచ్చేది కాదు. జగన్ ఉన్న వాళ్ళు ఎక్సైజ్ శాఖ ₹10 కూడా వచ్చేది కాదు. వాళ్ళు పెరిగిన పొట్టలన్నీ కరిగిపోయినాయి వాళ్ళకి. ఏంటండి ఇప్పుడు ఏమైంది, షాపులు బార్లు అనుకోండి వెళ్ళి నిలబడతారు, అలాగా వాళ్ళకి వెనకాల నుంచి డబ్బులు అందించాలి, లేకపోతే ఏదో ఇబ్బంది పెడతారు. మరి దాన్ని కాపాడుకోవాలి కదా మీరు. చెడగొట్టుకోకుండా ఇలాంటి లెక్కర చెడ్డపేరు వస్తే మా చంద్రబాబు గారు మళ్ళీ మొత్తానికి తీసిపాడేసారు అన్నాడు, ఏం చేస్తారు. ఇది అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజలు, ఉద్యోగులు, అధికారులు అందరూ కాపాడుకోవాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీ స్వేచ్ఛగా మీ వికారాలు మీ శాస్త్రాలన్నీ భరిస్తున్నారు ప్రభుత్వం. జగన్ భరించాడా? నిన్న ఒక ఏబిఎన్లో చెప్పాడు కదా ప్రవీణ్ ప్రకాష్, కొట్టేసి వాడు లేకపోతే సీఎం చెప్తే చేయాల్సిందే మూసుకుని అని చెప్తున్నాడు. అలా ఉంది ఇక్కడ. అలా లేనప్పుడు మరి ఆయన కాపాడుకోవాలి కదా. నువ్వు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావు, ఎవడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎవడు మట్టుకోడు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ కావాలంటే ఈయన కాపాడుకోవాలి కదా. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయినా సరే ఇలాంటి కల్తీ మంది దాకా చచ్చిపోయారనుకో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి మీరు కాపాడుకోవద్దా? ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎంకరేజ్ చేయకూడదు కదా. నువ్వు దొబ్బు, ఏమన్నా దొబ్బితే, అంతేగాని మొత్తానికి ప్రజల ప్రాణాలతోటి మీరు చేసిన తప్పు కానీ ఎందుకు బాధ్యుడు అవ్వాలి. కాబట్టి జనార్దన్ రావు బ్యాచ్ ఇలాంటి ఇంకా 2-3 ఉంటాయి ఇంకా ఎక్కడో చోట. ఎందుకంటే వీళ్ళు దొంగల ముఠా కాదు, వీళ్ళు ఒక ముఠా ఉండదు. దండుపాళెం బ్యాచ్ ఉంటుంది, పార్థీ ముఠా ఉంటుంది, ఇలాంటి ముఠాలు బోళ్ళని ఉంటాయి. చెడ్డీ గ్యాంగ్ ఉంటారు. వీళ్ళందరి పని భర్తం పట్టాల. ఎక్సైజ్ శాఖ ఇప్పుడు ఆవిడెవరో హిమబిందు ఎవరో అంట సిఐ. మరి ఆవిడ అదేం పనో ఒక మహిళ అయ్యి ఉండి
ఈ రకమైన కల్తీ మద్యానికి ఎందుకు సహకరించింది బిందురెడ్డి గారు అంటే ఎవరో ఆవిడ. అది కరెక్ట్ కాదు కదా. అక్రమ మద్యం, అవినీతి, దుర్మార్గం అనేటువంటి దాన్ని ఈ ఎమ్మెల్యేలు కూడా భద్రం కాసుకోవాలి. వాళ్ళు పర్యవేక్షించాలి. వాళ్ళ బాధ్యత కదా వాళ్ళదే. ఆ నియోజకవర్గంలో ఎవరన్నా కల్తీ మందు తాగేసి 10 మంది చచ్చిపోరంగా ఎవరికి ముందు నీ మీద పడతారు, ఎమ్మెల్యే మీద పడతారు నువ్వేం చేస్తున్నామని. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మానేయాలి అర్జెంట్గానే. దాని బదులు ఇంకోటి ఏదో కొట్టేసుకోండి. ఎవడో కొట్టుకోవద్దని చెప్పరు. కొట్టుకోకపోతే ఎలాగొస్తా మీకు మాత్రం డబ్బులు పోతాం. అది పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.